ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మానవుడు పుట్టిన నాట నుండి చచ్చిపోయేంత వరకు సంపాదించుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. అందరూ ఒట్టి చేతులతో వచ్చాం. ఒట్టి చేతులతో వచ్చి కష్టపడి లేదా దొడ్డిదారిలోనో, అడ్డదారిలోనో, సక్రమైన మార్గంలోనో, రహదారి గుండానో ఏదైనా కలిసొచ్చి అనుకున్నది నెరవేరి సంపాదనా పరులుగా, ఆస్తి పరులుగా మారిన వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. మీకు తెలుసు కదా ఆ విషయం. ఒకప్పుడు మాకేముండేది కాదండి. ఈరోజు మేము ధనవంతులం, లక్షాధికారులం. ఒకప్పుడు భిక్షాటన చేసేవాళ్ళు ఈరోజు ఎలా ఉన్నారు? లక్షాధికారులుగా ఉన్నారు. ఒకప్పుడు లక్షాధికారులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? భిక్షాటన చేస్తున్నారు. అందుకే బళ్ళు వాళ్ళవుతాయట, వాళ్ళేమో బళ్ళవుతాయట పెద్దలంటుంటారు. సో, ఏదైనా క్రింది స్థాయి నుంచి సంపాదిస్తూ, సంపాదిస్తూ పై స్థాయికి ఎదిగిన వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. భూమి మీద మానవ జీవితం 60 లేదా 70 ఏళ్ళు అనుకుంటే, ఈ 60, 70 ఏళ్లలో మనం చాలా సంపాదించొచ్చు. ఇదే పనిగా బ్రతికితే, డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతికితే చాలా సంపాదించొచ్చు. కష్టపడితే రానిదంటూ ఏది ఉండదు. కష్టపడితే సాధించలేనిదంటూ ఏది ఉండదు. శ్రమిస్తే, ఓవర్ నైట్ డ్యూటీలు చేస్తే, రూపాయి, రూపాయి, రూపాయి పోగు చేసి, తిని తినక పోగేసి, పోగేసి, పోగేసి ఏదో విధంగా ట్రై చేస్తే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వడానికి ఈ భూమి మీద మార్గాలు అనేకం ఉన్నాయి. మనం సంపాదించాలి అన్న కసితో పనిచేస్తే తప్పకుండా సంపాదించగలం. ఒకటి కాకపోతే ఇంకొకటి, ఒక చోట కాకపోతే మరో చోట, ఒక వ్యాపారం కాకపోతే ఇంకో వ్యాపారం, ఒక ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం. ఏదో విధంగా మనం సంపాదించాలనుకుంటే సంపాదించొచ్చు. ఎందుకంటే కష్టపడిన దానికి ఎంతో కొంత ఏదో ఒక విధమైన ఫలితం తప్పక ఉండి తీరుతుంది. కానీ ఒక పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మనం ఎన్ని కోట్లు లేదా ఎన్ని లక్షలు సంపాదించినా అది సద్వినియోగం కానప్పుడు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకటి నువ్వైనా తినాలి, లేదా నీ నీ వల్ల ఇతరులైనా తినాలి, లేదా నీ పిల్లలైనా తినాలి. ఎవరో ఒకరు దాన్ని అనుభవించాలి. ఎవరు అనుభవించినప్పుడు అడవి కాచిన వెన్నెల అన్నట్టు, సముద్రంలో కురిసిన వర్షం అన్నట్టు, లేదా బూడిదలో పోసిన సెంటు, పన్నీరు అన్నట్టు దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నారు పెద్దలు. కోట్లు కోట్లు సంపాదించి రాళ్ళు పాలు చేశారు. రాజకీయ నాయకుల సొమ్ము స్విస్ బ్యాంక్ పాలు. ఇది కొత్త సామెత. మరంతే. రాజుల సొమ్మేమో రాళ్ల పాలు, రాజకీయ నాయకుల సొమ్ము స్విస్ బ్యాంక్ పాలు. ఇలా చాలామంది కోట్ల రూపాయల ధనాన్ని పోగు చేసి దాన్ని వాడు అనుభవించలేదు, ఇతరులకు ఉపయోగించలేదు, కొన్ని ఎవరికి ఉపయోగపడలేదు వాళ్ళ జీవితంలో. కనీసం ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టరట. ఎంగిల్ చేత్తో ఒకళ్ళ కాకిని కొడితే ఆ ఎంగిల్ చేతుకున్న మెతుకులన్నీ ఎగిరి కాకి ముందు పడిపోతే ఆ పప్పుచారు మెతుకులు, కూర మెతుకులు ఏమైనా కలుపుకుని తింటూ ఉండగా ముద్ద నోట్లోని కాకి వస్తే అన్నాడు అనుకోండి కాకిని. ఆ ఎంగిల్ చేతికి అంటుకున్న మెతుకులన్నీ అలా ఎగిరిపోయి కాకి ముందు పడిపోయి అనుకోండి, అదేం చేస్తుంది? భలే ఇసిరి కొట్టేవరా అనుకుని తినేసి వెళ్ళిపోద్ది. అందుకని తినేటప్పుడు చెయ్యి కడుక్కునేంత వరకు లేదా దాన్ని మొత్తం ఆ, నాకి నోట్లో పడేసేంత వరకు ఈ ఎంగిల్ చెయ్యి కూడా ఏమైపోవాలి? ఖాళీ అయిపోవాలి. అప్పుడు కొడతాడు కాకిని కొడితే. ఇలాంటి క్యారెక్టర్స్ సమాజంలో చాలా ఉంటాయి. వీళ్ళని లోభులు, పిసినారులు అంటారు. వాళ్ళు తినరు, ఇతరులకు పెట్టరు. అటు వాడికి ఆ ధనం వల్ల ప్రయోజనం ఉండదు, చూచుట చేత ఆ కన్ను తృప్తి పొందకున్నది. ఒకవేళ వాని ఆస్తి చూసుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. సంపాదించిన దాన్ని బీరువాల్లో దాచుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు. లేదా పొలాల రూపంలోనో, స్థలాల రూపంలోనో పెట్టుకుని ఇది నాది, అది నాది, నాకు అంతుంది, నాకు ఎంతుందని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు. విచిత్రం ఏంటంటే, ఏ మరణం చూసినా వట్టిగా వచ్చారు, కోట్లు సంపాదించుకున్నారు, వట్టిగా పోయారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వెంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడివైనా, నువ్వు ఎన్ని పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడవైనా, నువ్వు ఈ లోకానికి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా నీ లోకం నుంచి వెళ్ళిపోతావు. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు. అద్భుతమైన మాట. ఏమీయూ తేలేదు. మీరు తెచ్చారేమైనా? అన్నీ ఇక్కడి నుంచే తెచ్చుకున్నాం. ఒంటి మీద ఉన్న వస్త్రం సహా ఇక్కడిదే. ఇక్కడ ఉన్నాయి అవైలబుల్గా తీసుకుని వేసుకున్నాం. ఇక్కడున్న మీ అందరి దగ్గర ఉన్నవన్నీ ఇక్కడవే. ఏమి తేలేదు. మనం తల్లి కడుపులో నుంచి దిగంబరులుగా వచ్చాం. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు. ఈ లోకములో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్ written in Bible. It's a beautiful word.
లైఫ్ సీక్రెట్ అండి అది. నేనేం తేలేదు. ఇక్కడున్నవే అన్నీ తీసుకుంటున్నాను. నాకేం కావాలో ఇక్కడున్నవి వాడుకుంటున్నాను. మళ్ళీ అన్నీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నాను. అప్పుడప్పుడు పెద్దలంటారు చూడు, "ఎక్కడ తీసావో అక్కడే పెట్టేయి" అంటారు పిల్లల్ని. దేవుడు కూడా అలాగే అంటాడు, "అరే నాయనా ఎక్కడ తీసావో అక్కడే పెట్టేసి వెళ్ళిపో." విచిత్రం కదండి. ఎక్కడ తీసావో అక్కడే పెట్టేసి వెళ్ళిపోమ్మా. ఇది నీది కాదు. ఈ లోకంలో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎంత సంపాదించినా, ఏదో ఒకరోజు వదిలేసి వెళ్ళిపోవాలి అనడానికి మన ముందు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ మనకి సాక్ష్యాలండి. ఎందరో వస్తారు, వెళ్ళిపోతారు, వస్తారు, వెళ్ళిపోతారు. అనంత లోకాలకు పయనమైపోతారు ఆత్మలుగా. ఈ భూలోకంతో సంబంధాలు తెంపేసుకుంటారు. విశ్వాంతరాలలోనికి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతారు శూన్యంలోనికి. శూన్యంలో నుండి వచ్చాం. మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అదే శూన్యలోకంలోనికి వెళ్ళిపోతున్నాం. శూన్యంలోకి వెళ్ళిపోతున్నాం. మనకు తెలీదు. మనకేమీ తెలీదు. శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అది ఎటు పోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏమైపోయిందో వీ డోంట్ నో. మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. మనం ఇక్కడ అంతా హడావిడి చేస్తాం. ఇంతమంది వెళ్ళిపోతుంటే కళ్ళారా చూస్తున్నాం. కానీ మనకు బుద్ధి రాదు. అస్సలు బుద్ధి రాదు. ఆ ఒక్కరోజే ఆ శవం ముందు నిలబడి ఏదో ఆలోచనలు ఆలోచించుకుంటాం కాసేపు. అలా మౌనంగా ఉంటాం. నిర్ఘాంతపోయి ఉంటాం. ఆ రోజు ఏది తినాలనిపించదు, ఏది తాగాలనిపించదు, ఎక్కడికి వెళ్ళాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు, ఏది కొనుక్కోవాలనిపించదు, ఏది దాచుకోవాలనిపించదు. ఛీ! ఎందుకు ఈ బతుకనిపిస్తది. సాయంత్రానికి మళ్ళీ మామూలే, మామూలే. కుక్కతో కొంకర అన్నట్టు మనం మళ్ళీ మన తోక ఎలా తిరుగుతది? టైమని వంకర తిరుగుతది. మళ్ళీ ఎలా తిరుగుతాం? ఆ కాసేపే. ఆ శ్మశానానికెళ్ళిన కాసేపు, ఆ టెంట్‌లో కూర్చున్న కాసేపు, ఆ శవం ముందు ఏడ్చిన కాసేపు, ఆ శవాన్ని సాగనంపేంత వరకు. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ కుక్కతో కొంకర. మళ్ళీ ట్రైమని తిరుగుతాం. సైకిల్ అలా అయిపోయింది. సీరియస్‌నెస్ లేదు. అందుకే అరే! పోయేవాళ్ళందరూ ఎంత గొప్పోళ్ళైనా ఏం తీసుకోకుండానే పోతున్నారు. మరి నేనేంది? నేనేమన్నా లాక్కెళ్ళిపోగలనా? నేను పెట్టెలు నింపుకెళ్ళిపోగలనా? నేను నా వెంట తీసుకెళ్తానా? ఏది తీసుకెళ్ళను. మరి ఏం చేద్దాం? ఇక్కడున్నది ఇక్కడే ఖర్చు పెడదాం. ఇక్కడున్నది తీసుకెళ్ళలేనప్పుడు ఏం చేద్దాం? ఇక్కడున్నది ఇక్కడే ఖర్చు పెడదాం. దేవుడు పెట్టిన నియమం అండి అది. మీరు భూమి మీద ధనము కూర్చుకొన ప్రయాస పడకండి. పరలోకమందు ధనం కూర్చుకోవటానికి ప్రయాసపడండి. నాకు భూమి మీద ఉన్న బ్యాంకుల్లో చాలా డబ్బులున్నాయని చెప్పుకోవటం కాదు. ప్రియ సహోదరి, సహోదరులారా బాగా వినండి. నాకు భూమి మీద ఉన్న బ్యాంకుల్లో చాలా నిల్వున్నాయని చెప్పుకోవటం కాదు. పరలోకపు బ్యాంకులో నాకు చాలా నిల్వ ఉందని చెప్పుకోండి. ఆ పరలోకపు బ్యాంకులో నిల్వ ఉండాలి అంటే ఏం చేయాలి? ఇక్కడున్న దాన్ని ఇక్కడే ఖర్చు చేయాలి. నువ్వు చచ్చక ఏం చేయలేవు. మొన్న ఎవరో ఒక పూజారి చచ్చిపోయాడట. లోపలికెళ్ళి వెతికితే దాదాపు 23,00,000 ఉన్నాయటండి లోపల. 23,00,000 అలా దాచి ఉన్నాయట. పోనీ పిల్లలున్నారేమో తింటారు. మనవలున్నారేమో పోన్లే తింటారు. తాత పేరు చెప్పుకొని అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఒంటరివాడు. ఆ మధ్య ఒక పాస్టర్ గారు చచ్చిపోయారు. నాకు తెలిసిన ఆయన. ఆయన చచ్చిపోయిన తర్వాత ఇంట్లో వెతికితే దాదాపు 7,00,000 ఉన్నాయి. ఒంటరివాడు. భార్య లేదు, పెళ్లి అవ్వలేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. ఎవడో దూరపు బంధువు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. ఏంది ఇదంతా? నువ్వు వాడుకో పోనీ. నువ్వు ఉపయోగించుకో. తెలివిగా మలుచుకో. ఏదైనా మంచి పని చెయ్యి. ఏదైనా సత్కార్యం చెయ్యి. అది ఆటోమేటిక్‌గా దేవుని దృష్టికి చేరుతుంది. కొర్నేలి నీవు చేసిన ధర్మ కార్యములు నా దృష్టికి జ్ఞాపకార్థముగా చేరివి. నా సన్నిధికి చేరాయి అన్నాడండి. జ్ఞాపకార్థంగా నా సన్నిధికి చేరాయి. కొర్నేలి నువ్వు కోకోకోలా కొనుక్కు తాగావు. నా సన్నిధికి చేరింది అనడు. కొర్నేలి నువ్వు పలానా రెస్టారెంట్‌కెళ్ళి ఓ 10,000 ఖర్చు పెట్టావు. నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది అనడు. కొర్నేలి నువ్వు ఆ కళామందిర్‌కో, కేఎల్ఎంకో ఇంకోటేమున్నాయి మన పేర్లు గుర్తురావు. ఆ! ఇంకెక్కడికో ఎళ్లి ఓ 1,00,000 ఖర్చు పెట్టావు. నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది నీ చుడిదార్లు, నీ శారీలు, ఆ! నీ కాస్మెటిక్స్, నీ ఆర్నమెంట్స్, జోయా లుకాస్‌కెళ్ళినవి, శ్రీ లలితకెళ్ళినవి, ఖజానాకెళ్ళినవి. ఇయన్నీ నా సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి బిడ్డా అని అండాయన. అదే నువ్వు రోడ్డు మీద ఆకలితో అలమటిస్తున్న ఒక బిడ్డకు తీసుకెళ్ళి నీ సొంత డబ్బులతో ఒక్క పూట భోజనం పెట్టు. అది ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరతది. ఎక్కడైతే చలికి వణుకుతున్నారో ఒక్క స్వెటరు లేదా ఒక దుప్పటి
తీసుకెళ్ళి వాళ్ళకి కప్పేసిరా ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరతాయి. ఎవరైతే బీదలు ఉన్నారో ఆ బీదలు ఒక 10 మందికి భోజనం పెట్టు, వస్త్రాలు ఇవ్వు, మందులు ఇప్పించు. లేదా మన సహోదరులు ఎవరైతే బీదలు ఉన్నారో వాళ్ళ పట్ల కనికరం చూపించు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు నీ చేతనైనంత సాయం అందించు. ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిపోతాయి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించి, నువ్వు పొందుకున్న ఈ రక్షణ భాగ్యం అందరూ పొందుకోవాలని, నువ్వు ఎలాగైతే బలంగా నిలబడ్డావో వాళ్ళు అలాగే బలంగా నిలబడాలని, నువ్వు ఎలాగైతే ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నావో వాళ్ళు ఇలాంటి సంతోషాన్ని అనుభవించాలని, నువ్వు ఎలాగైతే నశింపక నిత్య జీవం పొందినట్లయిన కుమారుడైన క్రీస్తు వైపు చూసావో ఆ సువార్త ఇంకా అనేకులకు చేరువ కావాలని, ఆ సువార్త నిమిత్తం లేదా వాళ్ళ బాగు నిమిత్తం, వాళ్ళ మారు మనసు నిమిత్తం నీ దగ్గర ఉన్న రూపాయి ఖర్చు చేయి. మంచి మనసుతో ఇవన్నీ పరలోకపు బ్యాంకులో నమోదయ్యేటువంటి విషయాలు. అందుకే మీరు పరలోకమందు ధనాన్ని కూర్చుకోండి. ఒక మంచి పనికి మనం మన రూపాయి ఖర్చు పెట్టాలి. నేను సంపాదించిన దాంట్లో కొంతైనా మంచికి వాడబడాలి. నేను సంపాదించిన దాంట్లో కొంతైనా నేను నేను ఆస్వాదించే విధంగా వాడబడాలి అవి. ఆ మంచితనపు పరిమళాలు నా హృదయాన్ని తాకాలి. దాన్నే బైబిల్ పరిభాషలో ఏమన్నారు తెలుసా? దాతృత్వము అన్నారు. ఏమన్నారు? దాతృత్వము. దాతృత్వము అంటే ఏంటి తెలుసా? లాగేసుకునే స్వభావం కాదు. ఇవన్నీ క్వాలిటీస్. క్వాలిటీ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? క్వాలిటీ అంటే అర్థం ఏంటి? ఎస్, నాణ్యమైన లక్షణం. ఒక నాణ్యమైన లక్షణం ఉండాలి మనలో. ఆ నాణ్యమైన లక్షణం లాక్కునేదా, ఇచ్చేదా? సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి తెలుసా అండి? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఒకానొక హాస్పిటల్కి వెళ్ళి మా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, మాకు కిడ్నీ కావాలి, పలానా గ్రూప్ కిడ్నీ 50 లక్షలు, మీకు ఓకేనా? ఓకే, డబ్బులు ఉన్నాడు, 50 లక్షలు ఓకే ఇచ్చేస్తాడు, అడ్వాన్స్ కట్టేస్తాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న దందా ఏంటంటే రోడ్డు పక్కన పడుకుని ఉంటారు, పిచ్చోళ్ళు తిరుగుతుంటారు, వాళ్ళకి మతిస్థిమితం ఉండదు, కానీ కిడ్నీలు బాగుంటాయి. వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే అడిగే నాదుడు ఉండడు, కేసు బుక్ అవ్వదు, ఎవరు పట్టించుకోరు. కేసు ఎవరు పెడతారండి? ఇప్పుడు కొవ్వూరు బ్రిడ్జ్ కింద ఎవడో పడుకుని ఉంటాడు, వ్యాన్ వేసుకుని వెళ్ళి వాళ్ళని ఎక్కించిపోయారు అనుకోండి, మీరు వెళ్ళి కేసు పెడతారా? ఇక్కడ ముష్టోడు ఉండాలండి, ఇక్కడ భిక్షకుడు ఉండాలి, పాపం ఇక్కడ పిచ్చి తల్లి ఉండాలి, ఇక్కడ మతిస్థిమితం లేని వ్యక్తి ఉండాలండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారా? కొన్ని పోలీసులు ఏమైనా అలాంటి వాళ్ళ కోసం వెతుకుతారా? వెతకరండి. వాళ్ళకి గ్రూప్ టెస్టులు చేయటం, వాళ్ళ కిడ్నీలు బాగుంటే వాళ్ళకి మొత్తం మంది ఇచ్చి ఆపరేషన్ చేసి అవి దోచేసుకోవటం, వాళ్ళని ఎక్కడ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోవటం, మళ్ళీ ఆ ఫుట్పాత్ మీద పెట్టేసి వెళ్ళిపోతారు. అంటే మనిషికి, వస్తువుకి ఎంత దారుణాతి దారుణమైన సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి. చాలావి పోలీసులు నోటీస్కి రావు. పసిపిల్లల్ని ఎత్తుకుపోయే బ్యాచ్, వాళ్ళ చేతులు నరికేసి, కాళ్ళు కట్ చేసేసి, కళ్ళు తీసేసి, రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళగా వాళ్ళని పెట్టి, వాళ్ళని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదిస్తున్నటువంటి దుర్మార్గులెందరో నేటి మహానగరాల్లో మంచి వాళ్ళుగా చాలామంది అవుతున్నారు. ఇలాంటి క్రూరమైన సంఘటనలు వింటున్నప్పుడు మనసుకు ఒక రకంగా బాధ అనిపిస్తుంది. చాలా కోపం వచ్చేస్తుంటుంది, ఏం చేయలేం. చాలా ఇలాంటి నీచమైన దుర్గుణాలు మెయింటైన్ చేస్తే, ఆ దుర్గుణం మనలో ఉంటే అది దేవునికి ఇష్టమైన లక్షణం కాదండి. అందుకే ఒక బిడ్డ అలమటిస్తున్నాడు, ఒక తల్లి అలమటిస్తోంది, ఒక కుటుంబం అలమటిస్తోంది, వాళ్ళకి ఆ క్షణంలో ఏదో కావాలి, అది మనం ఇవ్వగలగాలి. కోర్స్ మోసాలు కూడా ఉంటాయి, మోసాలు కూడా ఉంటాయి. ఒకరోజు తాగుబోతుడు వచ్చాడు, నేను కారులో కూర్చున్నాను, అయ్యా 3 రోజుల నుంచి అన్నం లేదయ్యా అన్నాడు. ఆబ్వియస్లీ నేను ఒక 100 రూపాయలు ఇచ్చాను, వెళ్ళి భోజనం చేసి. ఆడ 100 తీసుకుని వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి యూటర్న్ తీసుకుని కారులో మళ్ళీ మేము యూటర్న్ తీసుకుని వచ్చేసరికి ఆడ బ్రాందీ షాప్ దగ్గర ఉన్నాడు. నేను అనుకున్నాను, నేను ఈ భోజనానికి ఇచ్చాను రా, నువ్వు ఎలా ఏడిస్తే ఏడు, నాకు సంబంధం లేదు, నా మనసు అయితే మంచినే కూరింది, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకొని వెళ్ళిపోయాను అంతే. అంత మాత్రాన అందరూ అలా ఉంటారని నేను డిసైడ్ అయిపోతే ఇంక రేపు పొద్దున్న నిజంగా ఆకలి గలవాడు వచ్చినా కూడా నేను ఇవ్వనప్పుడు అది చాలా తప్పు అవుతుంది. వాడు నిజంగా ఆకలి గలవాడు అనుకోండి, అప్పుడు నేను ఇవ్వను. కానీ నాకు మనసు లేదు, ఫోన్లే నేనైతే నువ్వు నన్ను మోసం చేసావు, నేను నిన్ను మోసం చేయలే, నేను నిన్ను ప్రేమించా, నువ్వే నన్ను మోసం చేసావు. కోర్స్ నువ్వు నన్ను మోసం చేసినప్పటికీ నీ కడుపు నింపాలన్న లక్షణం ఏదైతే నాలో ఉందో దాన్ని మాత్రం నేను చంపుకోను. అది నిజమైన నా ఆస్తి.
నాకు పరలోకపు బ్యాంకులో, పరలోకపు ధననిధిలో నా వాటా పెంచేటువంటి నా ఆస్తి. దట్ మీన్స్ దాతృత్వము, ఇచ్చే గుణము, సమృద్ధిగా ఇచ్చేటువంటి గుణము. నేనేం పట్టుకెళ్ళను ఇక్కడ నుంచి. ఈ చేత్తో, వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నాదంటూ ఇక్కడ ఏం లేదు. నేను ఎన్ని కోట్లు సంపాదించినా నేను అనుభవించడానికి తప్ప, చూసుకోవడానికి తప్ప, తినడానికి తప్ప, పట్టుకెళ్ళడానికి పనికిరావు. ఎక్కడ తీసానో అక్కడే పెట్టేయాలి. ఇట్స్ ఎ యూనివర్సల్ రూల్, ఇట్స్ ఎ యూనివర్సల్ లా. నువ్వు ఎక్కడ తీసావో అక్కడే పెట్టేసి వెళ్ళిపో. ఈ ప్రసంగం మీకు బాగా అర్థమైతే ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. దాతృత్వము అనే లక్షణం మనలో ఉంటే ఇట్ విల్ గివ్ మోర్ 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 టు యూ. ఎస్, ఇట్స్ ట్రూ. వెన్ యూ గివ్ సంథింగ్ టు సమ్వన్, నీకు మరింత దేవుడిస్తాడు, ఇవ్వగలడు. ఇట్ విల్ గివ్ యూ మోర్. అది నీకు మరలా తిరిగిస్తుంది. నీ వర్క్ దానికి కారణం, నీ దాతృత్వం దానికి కారణం. గుర్తుపెట్టుకోండి, కలిగిన వానికే ఇవ్వబడును ఆసక్తి, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడును. ఇలాంటి విధానంలోనే దేవుడు కూడా ఎవరు ఆసక్తి కలిగి, దయాహృదయం కలిగి, ఇతరుల పట్ల కరుణాభావం కలిగి, ప్రేమ కలిగి వ్యవహరిస్తూ ఉంటారో వారి పట్ల, వారి కుటుంబం పట్ల దేవుడు కూడా అలాంటి కరుణాభావాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఒకవేళ మీకు కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దేవుని కృప మిమ్మల్ని విడిచిపెట్టిపోదు, దేవుని దయ మిమ్మల్ని విడిచిపెట్టిపోదు. ఇది విశ్వసూత్రం, నిత్య సూత్రం. గుర్తుపెట్టుకోండి, నిత్య సూత్రం, విశ్వసూత్రం ఇది. ఇట్స్ ఎ యూనివర్సల్ లా. మీరు తెలుసుకోవాలి దాని గురించి. మనం ఇవ్వడం వల్ల మనకు పోయింది ఏమీ లేదండి. మనం తిరిగి పొందుకుంటాం. నేను ఒక మేలు చేశానా, ఆ మేలుకు తగిన ప్రతిఫలం నాకు తిరిగి వస్తుంది. నువ్వేం విత్తుతున్నావో ఆ పంటనే తిరిగి మరలా కోస్తావు. మంచిని విత్తు, మంచిని కోసుకో, దాతృత్వం కలిగి ఉండు. ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వాలిటీ. అద్భుతమైన క్వాలిటీ అండి అది. చాలా మంచి క్వాలిటీ. చూడండి, ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మంచి మాట. కీర్తనల గ్రంథం 112వ కీర్తన. కీర్తనల గ్రంథం 112వ కీర్తన 9వ వచనం. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును అన్నాడు. అర్థమైందా? వాని నీతి నిత్యము నిలుచును. నేను ఈ సువార్త యాత్రలో అడుగుపెట్టిన తర్వాత, అంతకుముందు కూడా నేను దాతృత్వం కలిగి ఉండేవాడిని. నేను లోక సంబంధిగా ఉన్నప్పుడే నా మనసుకు ఇచ్చేది నేర్పించాడు మా నాన్న చిన్నప్పటి నుంచి. మా నాన్న నాకు నేర్పించిన క్వాలిటీ అది. దగ్గరుంటే ఇచ్చేయి. సో నేను ఫైనాన్స్ బిజినెస్ చేసేటప్పుడు కూడా ఆ దాతృత్వం నా మనసులో ఉండేది, నా మైండ్లో ఉండేది. ఇది ఎవరు మెప్పుకోరో చెప్పట్లా, నిజం కాబట్టి చెప్తున్నా. దట్ ఈస్ మై క్వాలిటీ, దట్ ఈస్ మై నేచర్ ఆన్ ద టైమ్. సో ఆ సిచ్యువేషన్స్లో, అలాంటి సిచ్యువేషన్స్ నాకు ఎదురైనప్పుడు ఒక కరుణాభావం ప్రదర్శింపబడినట్లుగా, ఒక కరుణ నా హృదయంలో నుండి కురిసేటట్టుగా, అవతల వ్యక్తి మీద జాలి చూపించేటట్టుగా, అవతల వ్యక్తి మీద దయ చూపించేటట్టుగా నా మైండ్ మౌల్డ్ అయిపోయి ఉండేది. అలా చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు, ఒక వ్యక్తి ఈ విధంగా బ్రతుకుతున్నాడు, ఒక వ్యక్తి ఈ స్థితిలో ఉన్నాడు అన్నప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళ ఎడల దాతృత్వం చూపించడానికి నా మైండ్ ఎప్పుడు మోటివేట్ అయిపోయింది. ఎందుకంటే మా నాన్న నాకు చిన్నప్పుడు వేసినటువంటి విత్తనాలు, మా నాన్నగారు నా చిన్నప్పుడు నాకు నేర్పించినటువంటి విషయాలు. ఈవెన్ నేను సేవలోకి వచ్చిన తర్వాత కూడా అది చచ్చిపోలేదు. ఎవరైనా ఆపద అంటే నాకున్నంతలో ఆదుకోవాలనే మనసు, ఎవరైనా సహాయం అంటే నాకున్నంతలో ఏదో చేయాలనే తపన, తాపత్రయం, అవి లేనినాడు మనకి, మృగానికి, మనకి, వస్తువుకి తేడా ఏమీ లేదు. నీ దగ్గర ఉంటే, దాతృత్వం కలిగి ఉంటే, అప్పుడు నువ్వు పరలోకంలో ధనాన్ని కూర్చుకోగలుగుతావు. నీ దగ్గర ఉన్న దాతృత్వం లేకపోతే నువ్వు చచ్చిన తర్వాత అవి నువ్వు తీసుకుని వెళ్ళలేవు, అయ్యో సరిగా ఉపయోగించుకోలేకపోయానని బాధపడతావు. నీ నీతి నిరంతరం నిలవాలి అంటే నీకున్న దాంట్లో కొంత, అంతా అని దేవుడు చెప్పలేదు. నీ కుటుంబానికి కొంత కావాలి, నువ్వు బతకడానికి కొంత కావాలి, నీ పిల్లలకి కొంత కావాలి. సో నీకున్నంతలో కొంత
ఎవరి కోసం వెచ్చించాలి? పేదల కోసం వెచ్చించాలి. దాన్నే దాతృత్వము అంటారు. ఇచ్చే గుణము. అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. అతని నీతి నిరంతరము నిలిచెను. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తారు కొరింథీ పత్రికలో. కాబట్టి ఇక్కడ పోగు చేసుకొని చచ్చిపోయేది ఏమీ లేదండి. ఏమీ లేదు. మనకున్నంతలో కొంత మంచి కార్యాలకు, సత్య సంబంధమైన కార్యాలకు, సువార్త సంబంధమైన కార్యాలకు, లేదా నీతి కార్యాలకు దాతృత్వం కలిగి ఖర్చు చేసినప్పుడు దానికి తిరిగి మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఆయనకిచ్చి, ఆయన పనులకిచ్చి, మంచి పనుల కోసం ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. మంచి చేసి ఎవరు నష్టపోరండి. చెడు చేసే నష్టపోతారు. మంచి చేస్తే ఎందుకు నష్టపోతాం చెప్పండి? ఈ ప్రకృతి అంతా ఏకమై మనకు సహకరిస్తుందండి. మనం మంచి చేసినప్పుడు ఈ ప్రకృతి అంతా ఏకమై మనకు సహకరిస్తుంది. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. ఆయన లక్షణాలు పుణికిపుచ్చుకుని ఆయన కోసం బ్రతుకుతుంటే ప్రకృతి అంతా ఏకమై నీ నీ పాదాలకు నమస్కారం చేసి నీకు సహకరిస్తుంది. అది దేవుని యొక్క నియమం. అప్పుడప్పుడు అంటారు నాకు కలిసి వచ్చింది అంటారు. కలిసి రావడం కాదు, దేవుని కృప, దేవుని తోడు, దేవుని దయ నీ మీద ఉంటే ఆటోమేటిక్గా నీ లైఫ్లో నువ్వు ఇంకా మంచి చేయగలవు. ఇంకా ఉన్నతంగా చాలా గొప్ప కార్యాలు చేయగలవు. ఇంకా ఎక్కువ ఘనమైన కార్యాలు చేయగలవు. ఇంకా మహా కార్యక్రమాలు చేయగలవు. ఆ లక్షణం పుణికిపుచ్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. లేదు ఇలాగే నేను చచ్చిపోయాను అనుకోండి, నాలో ఎప్పుడు నేను చచ్చిపోయే సమయానికి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ బతుకు, నువ్వు ఎవరికైనా ఎప్పుడైనా నీలో ఎప్పుడైనా మంచి లక్షణం ఉందా? నువ్వు పొందుకున్న రక్షణ ఇతరులు పొందుకోవాలనుకున్నావు ఎప్పుడైనా? నువ్వు పొందుకున్నటువంటి గొప్ప భాగ్యం, సత్యవాక్యాన్ని విన్నావు, నేర్చుకున్నావు, బలపడ్డావు, నిత్య జీవం పొందుకోవటానికి రక్షణానుభవంలోకి వెళ్ళావు. ఇతరులు కూడా రక్షణానుభవంలోనికి రావాలని ఎప్పుడైనా ఆలోచించావా? సువార్త కార్యక్రమాలు చేసావా? సత్క్రియలు చేసావా? నీతి కార్యాలు చేసావా? ఎప్పుడైనా ఎవరికైనా ఉపయోగపడ్డావా నీ బ్రతుకులో? నీ పట్ల కరుణాభావంతో ఒక కన్నైనా చూసిందా నీ పట్ల కరుణాభావంతో? ఎవరి కళ్ళకైనా కన్నీరు జాలువారుతుంటే కనీసం ఎప్పుడైనా తుడిచావా? ఆలోచించాలి. కొంతమంది అంటారు మనం ఏదైనా హెల్ప్ చేసినప్పుడు, బాబు నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలి బాబు అంటారు. బాబు నువ్వు నీ కుటుంబం బాగుండాలి బాబు అంటారు. పాపం వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. మనకు కావాల్సింది ఆ పొగడత కాదు కానీ, ఆ ఆశీర్వాదం కాదు కానీ, ఆ దీవెన కాదు కానీ, నా లక్షణమే అది అన్నట్టు ఉండాలి. నీటి లక్షణం దాహాన్ని తీర్చడం అండి. అది నీటికున్న సహజ సిద్ధమైన లక్షణం. అది దాహాన్ని తీరుస్తుంది అంతే. అది ఎవరు మెప్పు కోసమో దాహాన్ని తీర్చదు. ఎవరు పొగడతల కోసమో దాహాన్ని తీర్చదు. ఎవరో ఘనతిస్తారని, ఎవరో దండేస్తారని, ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి లైక్ కొట్టి కామెంట్ చేస్తారని, ఎవరి గురించో దాహాన్ని తీర్చదు. దాని నేచర్ అంతే. నీటికున్న లక్షణం ఏంటంటే దాహాన్ని తీర్చడం. మరి నువ్వు వాట్ ఈజ్ యువర్ నేచర్? వాట్ ఈజ్ యువర్ నేచర్? నీ లక్షణం ఏంటి? దాతృత్వం ఉందా మనలో? ఆ లక్షణాలు ఉన్నాయా మనలో? ఆ మంచితనం ఉందా? ఆ యోగ్యత ఉందా? ఆ ప్రేమ ఉందా? ఆ జాలి ఉందా? ఆ కరుణ ఉందా? నీ నరనరాల్లో ప్రవహిస్తుందా కరుణ? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు యూ అండ్ ఆల్. జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్. ఐమ్ ఆల్వేస్ సేయింగ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. ఒకవేళ ఇది మనకి లేకపోతే యువర్ నథింగ్. వేస్ట్. ఒక ఆకారం ఈ భూమి మీద బతికింది, సచ్చింది, కుళ్ళిపోయింది, మట్టిలో పెట్టబడింది అంతే. వేస్ట్. అలాంటి ఎన్నో శవాలు ఉన్నాయి సమాధుల్లో వెతుక్కుంటే. మనం కూడా శవాల్లో శవానం అయిపోతా ఉంది. శ్మశానానికి వెళ్ళి ఆలోచించుకోండి. లేకపోతే భవిష్యత్తులో నేను కూడా ఈ శవాల్లో శవాన్ని అయిపోవాలంతే. నో. మరి ఏంది? ఐ వాంట్ టు బి ఏ స్పెషల్ పర్సన్. ఎస్, ఐ వాంట్ టు బి ఏ రైచియస్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అలాంటి మనస్తత్వం కలిగి మనం బ్రతకాలి. అలాంటి ఆలోచన విధానం కలిగి బ్రతకాలి. దాతృత్వం అనే క్యారెక్టర్ ఉండాలి. అది ఒక అద్భుతమైన పవర్. అది మనలో ఉంటే మన చుట్టూ ఒక వెలుగు నిత్యం ప్రకాశిస్తూనే ఉంటుంది. మన చుట్టూ ఆయన దూతల కావలి ఉంటుంది. అది మన కంటికి కనబడదు. ఆయన
దీపంగా నీ కుటుంబం మీద, నీ మీద ఒక దీపాన్ని ప్రకాశింపజేస్తూనే ఉంటాడు. ధనవంతుడు అది లేకే వేదనకరమైన స్థానానికెళ్ళి ఏడుస్తున్నాడు. పాపం మా బేదోడు లాజరు ఆ ఇంటి ముందే పడి ఉండేవాడట. ఇతని బల్ల మీద నుండి ఏమైనా రొట్టె ముక్కలు పడితే తిందాం అనుకునేవాడు గానీ, ఏనాడు ఓ రొట్టె కూడా ఆ బేదోడికి ఇవ్వడానికి ఇతనికి మనసు రాలా. అయ్యో పాపం నా ముందు కుష్ఠోడు కురుపులతో ఉన్నాడు. కుక్కలు చెత్తన కురుపులు నాకుతున్నాయి. ఆకలికి చచ్చిపోతున్నాడు. జాలి చూపిద్దాం, దయ చూపిద్దాం. ఒక్క పూటే కదా! ఓ భోజనం పెడదాం ఏముంది. నా నా రొట్టె ముక్కల్లో ఒక రొట్టె ముక్క ఇచ్చినా బతికేస్తాడు. నా దగ్గర 5 రొట్టెలుంటే ఒక్క రొట్టె ఇస్తే చాలు బతికేస్తాడు. ఆ కరుణ, ఆ జాలి ఈ ధనవంతుడి మనసులో పుట్టుండుంటే, ఆ ధనం సద్వినియోగం అయ్యేది. ఒట్టి చేతులతో పోయాడు దౌర్భాగ్యుడు. ఏం పట్టుకెళ్ళలేదు. అందుకే నేను పాటలో రాశాను. కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం పాటలో ఈ లైన్సే రాశాను. కుక్కలొచ్చి కురుపులు నాకుతున్నాయి. అది లాజరుకి జ్ఞాపకం. ధనవంతునికి ఉంది జ్ఞాపకం. సన్నపు నార వస్త్రము ధరించినది దేహము. జీవితకాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము. కుక్కల కంటే హీనము ఆకలి దిగంబరత్వము. దేహము కురుపులమయము లాజరుకది జ్ఞాపకము. ఇరువురు మరణపు వశము ముగిసెను ఆయుష్కాలము. ఒకరికి తరగని సుఖము, ఒకరికి నిత్య నరకము. కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం. లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలే నీ శేషం. అద్భుతమైన భావజాలంతో కూడినటువంటి పాటలవి. వినగా వినగా మీకు అలవాటైపోయి ఉంటాయి కానీ కొంతమందికి వినగా వినగా ఏమైపోతాయి పాటలు ఏమైపోతాయి అలవాటైపోతాయి. భావాలు మర్చిపోతాం, ట్యూన్కి కనెక్ట్ అవుతాం. ఇది నిజం. వినగా 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 ఏమవుతుంది తెలుసా? పాటలో భావాన్ని ఏమో పక్కన పెడతాం. దేనికి కనెక్ట్ అవుతాం? ఒక హమ్మింగ్కి, ఒక ట్యూన్కి. తననాని తనని నానెనా తాననాని నాననా. లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషం. బాగుందా లేదని పాడుకుంటూ ఉంటాం, వంట చేసుకుంటూ, ఇంకో పని చేసుకుంటూ, ఇంకో పని చేసుకుంటూ. దేనికి కనెక్ట్ అయ్యాం? ట్యూన్కా, లిరిక్కా? ట్యూన్కి కనెక్ట్ అయ్యారా, లిరిక్ కనెక్ట్ అయ్యారా? ట్యూన్కి కనెక్ట్ అవుతారు ఎక్కువ మంది. అందుకే చూడండి, పాట చాలా బాగుందని ట్యూన్ బాగుంటాయి. ట్యూన్ బాగపోతే పాట బాగోలేదండి. నువ్వు అందులో ఎంత గొప్ప లిరిక్స్ పెట్టు, ఆ పాట ఎక్కదు. సో ట్యూన్కి కనెక్ట్ అయితే మంచిదే, కనెక్ట్ అవ్వండి, తప్పులేదు. బట్ లిరిక్ని, అందులోని భావాన్ని విస్మరించకండి. ఆ భావం కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? నేను రాసిన పాటల్లో జీవిత సత్యాలు ఉంటాయి. ఈ లోకమందు నీవు బాటసారిరా, ఇది పాఠాలు నేర్చుకునే పాఠశాలరా. ఉలి దెబ్బ తగలకుంటే శిల్పమేదిరా, శిలలాగి ఉండిపోతే విలువలేదురా. ఇవన్నీ జీవిత సత్యాలు. ట్యూన్కి కనెక్ట్ అయ్యామనుకోండి, తానాని నాని నాని తాని నాని నా తన నాని నానా తన నాని నాననా. నో యూస్. ఎప్పుడైతే లిరిక్కి కనెక్ట్ అవుతావో, ఆ భావానికి కనెక్ట్ అవుతావో, ఆ భావాలు నీలో కొత్త మనిషిని నిద్రలేపుతాయి. నేను ఒక కొత్త వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. అలాంటి తమ్ముళ్ళు నాకు కావాలి, అలాంటి చెల్లెళ్ళు నాకు కావాలి, అలాంటి అన్నయ్యలు నాకు కావాలి, అలాంటి అక్కలు నాకు కావాలి. నేను కోరుకునేది అదే, ఒక బోధకుడిగా, ఒక సేవకుడిగా, మీ అన్నయ్యగా, మీ తమ్ముడిగా. నా బాధ అదే, నా ఆవేదన అదే. మీలో కొత్త వ్యక్తిని నిద్రలేపండి. మీలో సరికొత్త వ్యక్తిని నిద్రలేపండి. నిద్రపోకండి, బయటికి రండి, మేల్కోండి. కొత్తగా ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ఇది రూపాయి ఉందా? 10 పైసలైనా నీ సంతోషానికి వినియోగించుకో. ఏంటి నీ సంతోషం ఆ 10 పైసల్లో అనంటే, సినిమాకి వెళ్ళినా సంతోషం వస్తుంది, రెస్టారెంట్కి వెళ్ళినా సంతోషం వస్తుంది, షాపింగ్కి వెళ్ళినా సంతోషం వస్తుంది. నీకు కొత్తది ఏదో కొనుక్కున్నా నీకు సంతోషం వస్తుంది, నేను కాదని అన్నట్లా. బట్ ఆ సంతోషం మాత్రమే కనెక్ట్ అయితే అది పరలోకంలో రికార్డ్ అవ్వదు. నా సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి బిడ్డ అని వాటిలో ఏ ఒక్కదాని గురించి నీ పరలోకపు తండ్రి రాసుకోడు. అలా నేను వద్దని చెప్పట్లేదు సుమా, చేసుకో, తప్పలేదు. నువ్వు ఫ్యామిలీతో సరదాగా రెస్టారెంట్కి వెళ్ళు, తిను, హ్యాపీగా ఫ్యామిలీతో ఉండు, మంచి చీర కొనుక్కో, కట్టుకో, ఊరంతా తిరిగి చూపించుకో. నిన్నెవరు వద్దనలా. నీ ఫ్యామిలీతో సంతోషించు, నీ కుటుంబ సభ్యులతో సంతోషించు, నీ పిల్లలతో సంతోషించు, ఆనందించు. బట్ నీకున్న దాంట్లో కొంత బీదల కోసం,
ఎవరినైతే ఈ లోకంలో ఎవరైతే చీకట్లో మగ్గిపోతున్నారో వాళ్ళ కోసం, సత్కార్యాల కోసం కొంతైనా వెచ్చించు. అది నిత్య జీవంలో నీకు వాటా తీసుకొస్తది. అంతేగాని నేను సంపాదించా, చచ్చా అంటే ఏముండదు. ఏం పట్టుకెళ్ళమండి, నేను చెప్తున్నాను కదా! అది మాదే, ఇది మాదే, ఇది మాదే, అది మాదే. రేపొద్దున 6 అడుగులు కూడా నీది కాదురా బిడ్డ. పడేసిపోయారు నిన్ను, కాల్చేసిపోయారు. బూడిదైపోయావు. బూడిద చేసిపోయారు నిన్ను. నీ పేరు మీద ఉన్న దస్తావేజులు అలాగే ఉన్నాయి. నీ పేరు మీద ఉన్న నోట్లు అలాగే ఉన్నాయి. బాండ్లు అలాగే ఉన్నాయి. నువ్వు పెట్టిన పెట్టుబడులన్నీ అలాగే ఉన్నాయి. కానీ బూడిదైపోయావు. వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ వేస్ట్. అందుకే వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అంటాడు గురుగారు. కనీసం గురుగారి మాట వినైనా బ్రతుకును మార్చుకొని కొంతైనా దాతృత్వం అనే లక్షణాన్ని డెవలప్ చేసుకోండి. మీరు ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళ వైపు చూడండి. అందులో ఒక ఒక నీటి చారలు తిరుగుతూ ఉంటాయి. మీ పట్ల ఆరాధనా భావంతో చూస్తారు వాళ్ళు. చాలీ జీవితానికి అనుకోండి అంతే. చాలీ జీవితానికి. వాళ్ళ మెప్పు మనకొద్దు, వాళ్ళ పొగడ్తలు మనకొద్దు. ఎవరో ఏదో మనం పొగిడితే మనకు వచ్చేది ఉండదు, ఏడ్చేది ఉండదు. మన మనసు మనకు సంతృప్తినివ్వాలి. కొర్నేలు వలె మనం చేసే ప్రతి మంచి కార్యం ఆయన సన్నిధికి చేరాలి. అలాంటి లక్షణాలు కలిగి మీరు అందరూ ఉండాలని. నాకు సమయం తక్కువ ఉంది, అందుకే తక్కువ మాట్లాడాను. మొత్తం మీద ప్రసంగం ముగిసింది. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కన్న తండ్రి, దయగలిగిన దేవ, ఇంతవరకు మీ పిల్లలకు విలువైన మీ మాటలు అందించడానికి మీరు సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యం ప్రియులైన నా సహోదరులందరి హృదయాల్లో 30 60 100 ఫలింపు చేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ జరగబో సెమినార్ని ఘనంగా జరిపించమని, ఈ కోవిడ్ వల్ల, ఒమిక్రాన్ వల్ల ప్రభావ ఏ అపాయము సంభవించకుండా మీ బిడ్డలందరినీ కాపాడమని, మీ సత్యవాక్యంలో ప్రతి ఒక్కరిని నిలువబెట్టమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.